డిసిషన్పై కూడా మోడీ ప్రభుత్వం యూటర్న్కు సిద్ధపడుతోందని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్, భాజపా ప్రస్థానాన్ని మనం చూసాం. చాలా తక్కువ స్థాయి నుంచి ఈరోజు హ్యాట్రిక్ స్థాయికి వెళ్ళిన నేపథ్యం. అయితే ఈ సక్సెస్కి బీజేపీ కలిసి వస్తున్న అంశాలు ఏంటి? ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం, ముందుకు సాగడం, సరికొత్త సమీకరణలు, విధానాలే ఈ సక్సెస్ కారణం అనుకోవచ్చా? తప్పనిసరిగా. ఇప్పుడు మీకు ఇవాళ నరేంద్ర మోడీ జన్మదినం కూడా. సో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, మీకు హిస్టారికల్ కంపారిజన్ చెప్తాను. సరే, దేశంలో ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపు ఒకే సమయంలో ఏర్పడ్డాయి. అంటే ఇయర్ ఎగ్జాక్ట్లీ ఒక ఇయర్ అంటలేను నేను, ఆల్మోస్ట్ సేమ్ టైం. ఇప్పుడు శత జయంతి జరుపుకోబోతుంది ఆర్ఎస్ఎస్ కూడా నెక్స్ట్ ఇయర్. కానీ మీరు ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు సమాజంలో ఏ కొద్ది మంది బాగా హిందుత్వ భావజాలం ఎక్కిన కొద్ది మందికి పరిమితం. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఆర్ఎస్ఎస్ లేదు. ఓకే, కానీ ఇవాళ ఆర్ఎస్ఎస్ మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్ అయిపోయింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేశ ప్రధాని అయ్యారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ ఏమో బలహీనపడుతూ వచ్చింది. ఒకప్పుడు ఉన్న బలం కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు లేదు. రోజు రోజుకు కమ్యూనిస్ట్ పార్టీ బలం తగ్గుతూ వచ్చింది. సో ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కంపారిజన్. ఏం జరిగింది అంటే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఉన్న ప్రత్యేకత అడాప్టబిలిటీ అంటారు. ఇప్పుడు సర్వైవల్, చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడు? సర్వైవల్ అనేది అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సర్వైవల్కు అనుగుణంగా రకరకాల మార్పులకు జీవరాశులు లోనవుతూనే ఉంటాయి. ఒకప్పుడు మనిషికి తోకుండే లేదు కదా, ఇప్పుడు మన హోమోసాపియన్స్గా మానవుని తొలి రూపంలో తోక ఉండేదని చెప్తారు. కాలక్రమేణా పోయింది హోమోసాపియన్స్. ఎందుకంటే మనిషి జీవరాశులు ప్రకృతిలో అడాప్ట్ అవుతూ ఉంటాయి, పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ అవుతూ ఉంటాయి. రాజకీయాల్లో కూడా అడాప్ట్ అయిన వాళ్ళు నిలబడతారు. అడాప్ట్ కాలేక తమ ఒరిజినల్ ఐడియాలజీకి మేము ఇంకా అలాగే ఉంటామనుకున్న వారు డెవలప్ కారు. ఇది రైట్ రాంగ్ అనే జడ్జిమెంట్ నేను ఇవ్వడం లేదు, రియాలిటీ అది. సో ఆర్ఎస్ఎస్ అడాప్ట్ అవుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ వాస్తవంగా రాజ్యాంగానికి కూడా అనుకూలం కాదు. మీరు ఆర్ఎస్ఎస్ తొలినాటి రచనలు చూడండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చదవండి. దే ఆర్ ఎగనెస్ట్ రాజ్యాంగం. ఫెడరలిజానికి, సెక్యులరిజానికి వీటికి బహిరంగంగా వ్యతిరేకం, అనుమానం లేదు. కానీ ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, రాజ్యాంగాన్ని ఒక దశలో సర్దార్ పటేల్ హోంమంత్రిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ నిషేధించారు కూడా. గాంధీ హత్యానంతరం ఆర్ఎస్ఎస్ నిషేధించారు. గాంధీజీని కూడా ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు, ఐడియాలజికల్ ఇప్పటికీ అంగీకరించారు గాంధీజీ. కానీ మీరు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీజీకి నివాళులు అర్పించారు రెగ్యులర్గా వెళ్ళి. మీరు ఇప్పుడు ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనం రాజకీయం చేయలేము అని చెప్పి రాజ్యాంగానికి లోబడి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. నాకు గుర్తున్నంతవరకు ఈవెన్ త్రివర్ణ పతాకాన్ని కూడా అంగీకరించలేదు, సబ్జెక్ట్ కరెక్షన్. ఓకే, అలా ఇప్పుడు తిరంగ యాత్రలు జరపడం లేదు ఆర్ఎస్ఎస్. అంటే దానికి కారణం ఏంటి? వారు సెక్యులర్ ఇండియాను అంగీకరించలేదు, వారు హిందూ ఇండియాను కావాలి అన్నారు. మతరాజ్యంగా భారతదేశం ఉండాలి, పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అయినప్పుడు భారతదేశం ఎందుకు మతరాజ్యం ఉండకూడదు అనేది వాళ్ళ వాదన. లేదు, భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రం మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము ఒక లౌకిక దేశంగా ఉంటామన్నారు. భారతీయులు తీసుకున్న ఆ చారిత్రక నిర్ణయం ఇలా భారతదేశం ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది? మతరాజ్యంగా మారిన పాకిస్తాన్ ఇవాళ కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది. ఇవాళ తీవ్రవాదులు ఉత్పత్తి చేసే గడ్డగా మారింది. కానీ హిందువులు మెజారిటీగా ఉండి కూడా మేము లౌకిక దేశంగా ఉంటాం, ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని సంస్కృతులు ఉండేవారు ఉంటారు, పౌరసత్వమే ఆధారంగా దేశీయత నిర్ణయిస్తాం అని భారతీయులు తీసుకున్న హిస్టారిక్ డిసిషన్ వల్ల ఇలా ప్రపంచంలో మనం ఒక టాప్ 60 దేశాల్లో ఒక దేశంగా ఉన్నాం. ఇది హిస్టరీ చెప్పినటువంటి అనుభవం కదా. సో అందువల్ల ఎప్పుడైతే ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, సెక్యులర్ కాన్స్టిట్యూషన్ను అంగీకరించిన ఆర్ఎస్ఎస్ కూడా ఈ రాజ్యాంగానికి తమ విధేయతను ప్రకటించి అడాప్టబుల్ అయ్యారు. మీకు ఎమర్జెన్సీ సమయంలో జనసంఘ్, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న జనసంఘ్ తమ సైద్ధాంతిక ప్రత్యర్థులైన సోషలిస్టులతో కలిశారు. ఎంత అడాప్టబిలిటీ మీరు చూడండి. అసలు సోషలిస్టులతో కలిసి అధికారంలోకి జనతా పార్టీ ఏర్పాటై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం మొదలై సోషలిస్టులతో పాటు కలిసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పడింది. అటు వాజ్పేయి, అద్వానీ లాంటి
జనసంఘీయులు, ఇటు సోషలిస్టులు. ఆ రోజు జనతా పార్టీ ఏర్పాటైనప్పుడు మధులిమాయ లాంటి బద్ద ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులైన సోషలిస్ట్ నాయకుడు జనతా పార్టీ జనరల్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్లో ఒకరైన నానాజీ దేశ్ముఖ్ కూడా జనతా పార్టీ జనరల్ సెక్రటరీ. సో ఇంత పరస్పర విరుద్ధమైన రాజకీయ శక్తులతో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న జనసంఘ్ అడాప్ట్ అయి జనతా పార్టీకి ఏర్పడి బలపడింది. జనతా పార్టీ ఎప్పుడైతే విచ్ఛిన్నమైందో అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీగా మళ్ళీ జనసంఘ్ యొక్క రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఆవిష్కరించబడింది. సో భారతీయ జనతా అటల్ బిహారీ వాజ్పేయి తొలి ప్రభుత్వం పతనమైనప్పుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా బీజేపీతో కలవడానికి ముందుకు రాలే. మళ్ళీ అడాప్ట్ చేసుకుని అన్ని పార్టీలతో కలిసేటువంటి వ్యవహారం నడిపారు. అందువల్ల మీరు అడగడుగున చూడండి ఆర్ఎస్ఎస్ అడాప్టబిలిటీ. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ పై కూడా అడాప్ట్ అయిపోయారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ అంగీకరించేది ఒక వ్యక్తి ఆధారిత రాజకీయాన్ని. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆధారిత రాజకీయాన్ని ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు. కానీ అందుకే మీకు మోహన్ భగవత్ నిరంతరం మన మోహన్ భగవత్ స్టేట్మెంట్ లాస్ట్ 10 స్టేట్మెంట్ తీయండి, మీకు సూటిగా కనబడుతుంది. మోడీ వ్యతిరేకంగానే మనం భగవంతుని అనుకోవద్దు, భగవంతుడు మనం దూతగా మనం భావించకూడదు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. ఇండైరెక్ట్గా చెప్పడం ఒక వ్యక్తి చుట్టూ కాదు, అన్నీ మనమే చేస్తాం అనుకోవడం పొరపాటు, ఇవన్నీ చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారు? అయినా కూడా మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తమ ఎజెండాను అమలు చేస్తుంది కనుక వాళ్ళు అడాప్ట్ అవుతుంటారు. సో ఇలా వివిధ రకాల ఆలోచనలకు తమకు ఎదురవుతున్న కొద్దీ అడాప్టబిలిటీ. ఇప్పుడు ఒకప్పుడు జనసంఘలో ఎవరు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నమ్మేవారు తప్ప ఇంకా ఎవరు జనసంఘలో ఉండేవారు కాదు. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేని వారు కూడా ఎంటర్ అవడం మొదలుపెట్టారు. ఇవాళ చూడండి, మొన్న 2024 ఎన్నికల్లో 25% ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వాళ్ళే బీజేపీ అభ్యర్థులు. తెలంగాణలో అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా 17 మందిలో 15 మంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వాళ్ళే. అంత అడాప్టబిలిటీగా దీనివల్ల ఛాలెంజెస్ వచ్చాయి. మీకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావటానికి తన కోర్ ఎజెండా అయిన ఆర్టికల్ 370, అలాగే రామ్ మందిర్ నిర్మాణము, యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ మూడింటిని బీజేపీ పక్కకు పెట్టింది. మీకు వాజ్పేయి హయాంలో ఆర్ఎస్ఎస్ ఆ ఎజెండాను ఫోర్స్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళలేదు. అంటే ఆయా రాజకీయ సామాజిక పరిస్థితులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ఒకప్పుడు మీకు బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేవాళ్ళు. మీకు బీజేపీలో నాయకులు కూడా ఈ సామాజిక వర్గాల నుంచి ఉండేవారు. బ్రాహ్మణ్ బనియా పార్టీ నుంచి ఇప్పుడు ఇంక్లూజివ్ పార్టీగా మారింది. ఇలా భారతీయ జనతా పార్టీలో హిందూ సోషల్ ఆర్డర్లో చతుర్వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి 2 అగ్రకులాల నాయకులే బీజేపీ రాజకీయాల్లో, ఆర్ఎస్ఎస్ అనుకూల రాజకీయాల్లో అగ్రతాంబూలం ఉండేది. అలా అక్కడి నుంచి వాళ్ళ ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు ఇలా బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఒక పెద్ద పాత్ర. ఇలా బీజేపీ పెరుగుదలలో వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, ఈ సెక్షన్లు చాలా పెద్ద పాత్ర. ఆఖరికి నరేంద్ర మోడీ ఓబీసీ నేపథ్యం నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాడు. సో అందువల్ల ఇదంతా అడాప్టబిలిటీ. ఒకప్పుడు కాస్ట్ హైరార్కీలో కాకుండా ఇంక్లూజివ్ హిందుత్వ అనే నినాదం ఇచ్చి తాము ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏకంగా క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్లకు కూడా మేము అవుట్ రీచ్ అని మొదలుపెట్టారు. అసలు హిందూ మెజారిటేరియన్ పాలన ఉండాలి, హిందూ రాజ్యం ఉండాలనే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవాళ మీకు మైనారిటీ మోర్చా ఉంది. వాళ్ళకు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తున్నారు. చర్చ్ మన మీరు కేరళలో త్రిశూర్ సీట్ గెలవడంలో కీలక పాత్ర క్రిస్టియన్స్ సపోర్ట్ చేయడమే. నార్త్ ఈస్ట్లో క్రిస్టియన్ ఓట్లు సపోర్ట్ చేయడం, పాస్మండా సమాజ్ అని ముస్లింలు ఉన్న వెనకబడిన ముస్లింల దగ్గరికి వెళ్తున్నారు. ఈ అడాప్టబిలిటీ వల్ల ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ విస్తరించడం మాట నిజం. సో రాజకీయాల్లో లేదు మా ఐడియాలజికల్ ప్యూరిటీ కట్టుబడి ఉంటాం, మేము కాంప్రమైజ్ కాము అనుకున్నప్పుడు ఎలక్టోరల్గా ఇప్పుడు నష్టపోయారు. ఇప్పుడు మీకు 2008లో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు ఇచ్చాయి. ఆ రోజుల్లో పార్లమెంట్లో 60కి పైగా లెఫ్ట్ ఎంపీలు ఏం చేశారు? భారత అమెరికా అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకుంది. ఇది ఏమీ భారత ప్రజలకు ప్రత్యక్షంగా రేపొద్దున ఇచ్చే సమస్య కాదు. కానీ ఐడియాలజికల్ స్టాండ్, సామ్రాజ్యవాద వ్యతిరేకత మా పార్టీ కార్యక్రమం, సామ్రాజ్యవాద అనుకూలంగా మా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంలో మేము మద్దతు ఇవ్వమని చెప్పి విత్డ్రా అయ్యారు. కానీ
అర్థం కావాల్సింది ఏంటంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు లెఫ్ట్ ఎందుకు ఇచ్చింది? సామ్రాజ్యవాద అనుకూలత వ్యతిరేకత ఆధారంగా ఇవ్వలే, బీజేపీని అధికారంలోకి రాకుండా ఉండేందుకు మద్దతు ఇచ్చారు. ఈ అంశాన్ని మర్చిపోయి ఓకే భారత్ అమెరికా అణు ఒప్పందం పట్ల లెఫ్ట్ వ్యతిరేకత వ్యక్తం చేయడం తప్పులేదు, అది వాళ్ళ స్టాండ్, అది కరెక్ట్. అది ఆ అణు ఒప్పందాన్ని వ్యతిరేకించాలి, కానీ ఆ కారణాన్ని విడ్రా చేసుకున్నారు. అసలు మీరు సపోర్ట్ చేస్తానికి అది ప్రాతిపదికే కాదు కదా. ఏం 2004లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సామ్రాజ్యవాద వ్యతిరేక పార్టీయా? తెలియదు కదా, మీకు తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రాతిపదిక బీజేపీని అధికారంలో రాకుండా ఉంచేందుకు. ఆ ప్రాతిపదికను మర్చిపోయి 2008లో తమ ఐడియాలజికల్ కారణాలు, ప్రజలతో సంబంధం లేని, ప్రత్యక్ష సంబంధం లేని, ప్రజల భావోద్వేగాలతో సంబంధం లేని ఒక ఐడియాలజికల్ కారణాన్ని రీత్యా విడ్రా అయ్యారు. మీరు గమనించండి, ఆ తప్పు ఇప్పటికీ వామపక్షాలు వెంటాడుతున్నాయి. ఈవెన్ టుడే ఇవాళ వామపక్షాలు 5-6 సీట్లకు పరిమితమయ్యారు. ఎక్కడ 64? 2009లో యూపీఏ 1లో వామపక్షాల మద్దతు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి వల్ల అనేక మంచి చట్టాలు తెచ్చింది. ఉపాధి హామీ చట్టము, అటవీ హక్కుల చట్టము, విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము ఈ సమయంలోనే పురుడు పోసుకున్నాయి. అలాంటి దాని ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ పొందింది. 2004తో పోలిస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ సామ్రాజ్యవాద వ్యతిరేకత అనే ఒక ఐడియాలజికల్ అంశం పైన విడ్రా అయిన వామపక్షాలు అడ్రస్ లేకుండా పోయాయి. మీరు ఈ పొరపాటు వామపక్షాలు చేయడం ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నారు. చూడండి, మీరు 15 ఏళ్ల తర్వాత కూడా వామపక్షాలు కోలుకోలేకపోయారు. బీజేపీ అధికారంలోకి 2014 వచ్చే వరకు. అంటే మీరు 2004లో బీజేపీని అధికారంలో రాకుండా ఉంచేందుకు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి మధ్యలో ప్రత్యామ్నాయం లేనప్పుడు విడ్రా చేసుకున్నారు. అది ఎవరికి లాభమైంది? బీజేపీ లాభమైంది. 2014 నుంచి ఇప్పటి వరకు తిరుగులేని శక్తిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల వామపక్షాలు తీసుకున్న ఒక ఐడియాలజీ పేరిట, ఐడియాలజికల్ ప్యూరిటీ పేరిట పొలిటికల్ ప్రాగ్మాటిజం చూపకపోవడం వల్ల జరిగిన నష్టం కదా. ఇందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఎప్పటికప్పుడు పొలిటికల్గా ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల, ఐడియాలజికల్గా కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల తమ కోర్ ఐడియాలజీని కమిట్ అవుతూనే పరిస్థితులకు అనుగుణంగా అవసరమైనప్పుడు కాస్త పట్టు విడుపులు అనుసరించింది. విచిత్రం ఏంటంటే ఇది లెనినే చెప్పాడు, ఒక్క అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకేస్తానికి అని. ఇది లెనిన్ సూత్రం. లెనిన్ సూత్రం వామపక్షాలు అమలు చేయలే, ఒక రకంగా ఆర్ఎస్ఎస్ అమలు చేసింది. లెనిన్ చెప్పే ఒక్క అడుగు వెనక్కి 2 అడుగులు ముందుకేస్తానికి అని. ఏమి భారత్ అమెరికా అణు ఒప్పందం విషయంలో ఒక్క అడుగు వెనక్కేసి మేము వ్యతిరేకిస్తాం, అయినా మద్దతు ఉపసంహరించుకోం, ఎందుకంటే మద్దతు ఇవ్వడానికి ఇది ప్రాతిపదిక కాదు అని ఒక అడుగు వెనక్కేస్తుంటే 2 అడుగులు ముందుకేసేవాళ్ళు వామపక్షాలు. అందువల్ల లెనిన్ చెప్పిన ఒక్క అడుగు వెనక్కు 2 అడుగులు ముందుకు అన్న సూత్రాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కేసి తమ కోర్ ఎజెండా పక్కకు పెట్టారు. ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి, అలాగే గ్రామ మందిరం. ఇప్పుడు కూడా చూడండి, ఒక్క అడుగు వెనక్కేస్తున్నారు. తమ రాజకీయ ఎజెండా అయినా ఉమ్మడి పౌరస్మృతిని మార్చేసుకుని సెక్యులర్ సివిల్ కోడ్ అంటున్నాడు మోడీ. కాన్సెన్సస్కి అంగీకారం అంటున్నాడు. ఎందుకు? 2 అడుగులు ముందుకే వాళ్ళన్న ఆలోచనతో చేస్తున్నారు. అందువల్ల లెనిన్ చెప్పిన సూత్రాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ అమలు చేస్తోంది, లెఫ్ట్ అమలు చేయలేదు. అందుకే లెఫ్ట్ బలహీనపడుతోంది, బీజేపీ బలపడుతుంది. అంటే మరొక కీలక అంశం సార్, ఈరోజు కమ్యూనిస్టులకి అసలు తీరని దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక టవరింగ్ పర్సనాలిటీని కోల్పోయే పరిస్థితి ఏచూరి గారు మరణం అన్నది. సో ఏచూరి